హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఇన్ కేస్ మీరు డిగ్రీ అయితే పూర్తి చేసిండి జాబ్ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే మీకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇవి అసిస్టెంట్ క్యాడర్కి సంబంధించినటువంటి జాబ్స్ అండ్ ఆల్సో మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అంటే ఇవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు. ఎగ్జామ్స్ అంటారా, ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ పాస్ అయితే చాలు, మీరు మంచి శాలరీతో ఈ జాబ్ని గెట్ చేయొచ్చు. శాలరీ కూడా దగ్గరగా 35,000 నుండి 50,000 మధ్యలో ఉండడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే, చాలామందికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనగానే డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయని చెప్పి అనుకుంటారు. బట్ ఈ నోటిఫికేషన్లో మీకు ఒక గుడ్ న్యూస్ కూడా ఉంది. జాబ్ లొకేషన్ మనకి హైదరాబాద్లో కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు దాకా నేను చెప్పినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి అంటే సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రిక్రూట్మెంట్కి సంబంధించి. దీన్నే మనం సింపుల్గా తెలుగులో మాట్లాడుకోవాలంటే నోట్ల ముద్రణ లేదా నాణాల ముద్రణ సంస్థ నుంచి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది. నోటిఫికేషన్ని అఫీషియల్లీ ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే మనకి 28th మార్చ్న ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లో మనకి తెలుస్తున్నటువంటి కీ పాయింట్స్ ఏంటంటే, ఈ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాని నుంచి ఈ రిక్రూట్మెంట్లో టోటల్గా 94 పోస్టులని రిక్రూట్ అయితే చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఏదో ఆఫీస్ అసిస్టెంట్ లేదా అటెండర్కి సంబంధించిన జాబ్స్ కాదు. సూపర్వైజర్కి సంబంధించి, టెక్నీషియన్కి సంబంధించి ఇలాంటి డిఫరెంట్ పోస్టులు అయితే ఉంటాయి. బట్ ఎన్ని పోస్టులు ఉన్నా సరే మనకి సూటబుల్ అయ్యేటటువంటి పోస్టులు మాత్రమే మీకు చెప్తాను కదా. ఆ విధంగానే ఈ నోటిఫికేషన్లో కొన్ని పోస్టులు షార్ట్ లిస్ట్ చేశాను. ఆ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అందుకన్నా ముందు మనం జాబ్ లొకేషన్స్ అనేవి చూద్దాం. మనకి పోస్టింగ్స్ అనేవి అక్రాస్ ఇండియా మొత్తం మీదుగా ఒక 4 ప్లేసెస్లో ఉంటాయని చెప్పారు. అవి ఎక్కడంటే మనకి ముంబై, కోల్కతా, హైదరాబాద్ అండ్ నోయిడా. ఈ ప్లేసెస్లో పోస్టింగ్స్ అయితే ఉంటాయని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. ఇన్ కేస్ మీకు ఇనీషియల్లీ హైదరాబాద్ రాకుండా ఏ ముంబై కానీ, నోయిడా కానీ లేదా కోల్కతా కానీ వస్తే ఫ్యూచర్స్లో 1-2 years తర్వాత మనకి ట్రాన్స్ఫర్స్ పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మన సొంత ప్లేసెస్కి, అంటే మన తెలుగు మాట్లాడే ప్లేసెస్కి కూడా ట్రాన్స్ఫర్స్ ద్వారా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని మీరు యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్లో మీకు చెప్పాను కదా, ఎన్ని పోస్టులు ఉన్నా మనకి యూస్ఫుల్ అయ్యేటటువంటి పోస్టుల డీటెయిల్స్ని షార్ట్ లిస్ట్ చేసి మీకు చెప్తానన్నాను కదా. ఆ విధంగా ఈ నోటిఫికేషన్లో నాకు ఒక 2 పోస్టులు ఇంట్రెస్టింగ్ అనిపించే వాటి డీటెయిల్స్ మీకు చెప్తాను. పోస్ట్ నెంబర్ 1 జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, పోస్ట్ నెంబర్ 2 జూనియర్ బులియన్ అసిస్టెంట్. ఈ పోస్ట్ నేమ్స్ అయితే మారుతాయి, కానీ ఇవి 2 కూడా జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కి సంబంధించినటువంటి పోస్టులే. క్వాలిఫికేషన్స్, శాలరీస్, ఏజ్ లిమిట్స్, ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ కూడా సేమే ఉండడం అయితే జరుగుతాయి. ఈ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా మనకి 13 పోస్టులు ఉన్నాయి. జూనియర్ బులియన్ అసిస్టెంట్కి సంబంధించి టోటల్గా 5 పోస్టులు అయితే ఉండడం జరిగింది. టోటల్లీ అసిస్టెంట్ క్యాడర్కి సంబంధించిన ఒక 18 పోస్టులు అయితే ఈ నోటిఫికేషన్లో ఉండడం అయితే జరిగింది. ఇందులో ఏ పోస్ట్కి అప్లై అయితే చేయాలన్నా సరే మినిమం ఏజ్ 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 28 సంవత్సరాల వరకు అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఆ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, అప్లై చేసే క్యాండిడేట్స్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నట్లయితే వాళ్ళకి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అయితే వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇఫ్ వాళ్ళకి రిజర్వ్ చేసిన పోస్టులు అనేవి నోటిఫికేషన్లో ఉన్నట్లయితే ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక శాలరీస్కి సంబంధించినటువంటి వివరాలు మాట్లాడితే, మీరు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అవనండి లేదా జూనియర్ బులియన్ అసిస్టెంట్ అవని ఏ పోస్ట్ తీసుకున్నా సరే ఆన్ అండ్ యావరేజ్ శాలరీ అనేది 35,000 to 50,000 బిట్వీన్ ఉండడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి చూస్తే ఇక్కడ మెన్షన్ చేసింది చూడండి, గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లినరీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్పీడ్ ఆఫ్ కంప్యూటర్ ఇన్ ఇంగ్లీష్ 40 words per minute అరే హిందీ 30 words per minute అని మెన్షన్ అయితే చేశారు. అంటే ఇక్కడ మనకి మెన్షన్ చేసిన పాయింట్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. అది బీఏయా, బీఎస్సీఎల్, బీకామా, వాట్ ఎవర్ ఏదైనా పర్వాలేదు, ఒక డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. మీకు మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ కూడా లేదు. మీరు ఎంతైనా సరే డిగ్రీ పాస్ అయితే చాలు, అప్లై చేయొచ్చు. బట్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, అంటే కంప్యూటర్ యూస్ చేసేటటువంటి నాలెడ్జ్ ఉండాలి. దట్టు మనకి టైపింగ్ స్కిల్స్ కూడా ఉండాలని చెప్పారు. ఆ టైపింగ్ స్కిల్స్లో భాగంగా ఇంగ్లీష్ అయితే 40 words per minute, హిందీ అయితే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇక్కడ క్లియర్లీ మెన్షన్ అయితే చేశారు. ఈ డీటెయిల్స్ని చూడొచ్చు. దెన్ నెక్స్ట్ మనం జూనియర్ బులియన్ అసిస్టెంట్కి సంబంధించిన చూస్తే ఇక్కడ కూడా మనకి సేమ్ అదే పాయింట్ని మెన్షన్ అయితే చేశారు. ఏదైనా డిగ్రీ ఉండాలి, టైపింగ్ ఇంగ్లీష్ అయితే 40 words per minute, హిందీ అయితే 30 words per minute స్పీడ్లో టైప్ చేయాలి, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు.
దెన్ నెక్స్ట్ ఇప్పుడు మనం సెలక్షన్ ప్రొసీజర్లోకి అయితే వెళ్దాం. సెలక్షన్ ప్రొసీజర్లోకి ఒకసారి మనం వెళ్ళినట్లయితే మనకి ఇనీషియల్లీ ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ అయితే ఉంటుంది. దెన్ నెక్స్ట్ టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. అది బోత్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ అండ్ జూనియర్ బులియన్ అసిస్టెంట్ రెండాట్లకి కూడా ఒకేలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ గురించి మాట్లాడుకుంటే ఈ టెస్ట్కి సంబంధించి టోటల్లీ మనకి 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ 150 మార్క్స్ అయితే ఉంటాయని చెప్పారు. టైం చూసుకుంటే 2 hours అంటే 120 minutes అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఎగ్జామ్ పేపర్ని 5 partsగా డివైడ్ చేశారు. పార్ట్ 1లో జనరల్ అవేర్నెస్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30. పార్ట్ 2లో కంప్యూటర్ నాలెడ్జ్, సేమ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30. దెన్ నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ యాప్టిట్యూడ్. మొత్తం ఈ 5 parts ఉంటాయి. ఈచ్ పార్ట్ కూడా మనకి 30 marksని కంటైన్ చేయడం అయితే జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ 1 mark అయితే ఉంటుంది. ఇక్కడ క్లియర్ అయితే చూడొచ్చు. దెన్ నెక్స్ట్ మనకి ఏదైతే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి కంప్లీట్ అయ్యి బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. టైపింగ్ టెస్ట్ అండ్ రిటర్న్ ఎగ్జామ్లో బెటర్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పోస్టింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ ఎగ్జామ్ అనేది చూసుకున్నట్లయితే హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో మాత్రమే కండక్ట్ చేస్తారని చెప్పేసి మెన్షన్ అయితే చేశారు. తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామ్స్ అంటూ ఏమీ కూడా ఉండవు, ఆ విషయం గుర్తుంచుకోండి. దెన్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మెన్షన్ చేసిన పాయింట్ ఈ ఎగ్జామ్కి సంబంధించి మనం ఫస్ట్ మాట్లాడుకున్న కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు అని చెప్పేసి క్లియర్లీ ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ మీరు చూసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగచ్చు. అలాగే మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని ఒక చిన్న డౌట్ అయితే ఉంటుంది కదా. మనకి అక్రాస్ ఇండియా మొత్తం మీద కూడా జస్ట్ 4 ఎగ్జామ్ సెంటర్స్ మాత్రమే ఉన్నాయి. అవి ఏంటంటే మనకి ఢిల్లీ, హైదరాబాద్, ముంబై అండ్ కోల్కతా. ఇవి మాత్రమే మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్. ఇక టైపింగ్ టెస్ట్కి సంబంధించి మనకి ఢిల్లీలోనే ఉండడం అయితే జరుగుతుంది. అంటే లాస్ట్ మంత్ 28వ తారీఖునే ఈ జాబ్ నోటిఫికేషన్ని అఫీషియల్లీ రిలీజ్ చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది క్లియర్గా మాట్లాడితే మనకి అప్లికేషన్స్ అనేవి సేమ్ 28th March నుంచే తీసుకోవడం అయితే జరుగుతుంది. అప్లికేషన్స్ అయితే కంప్లీట్లీ ఆన్లైన్లో ఉంటాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అలాగే అప్లై చేయడానికి లాస్ట్ డేట్ మనకి 27th April మెన్షన్ అయితే చేశారు. తర్వాత మనకి ఇక్కడ కొన్ని ఎగ్జామ్ డేట్స్కి సంబంధించి 22 షెడ్యూల్ అనేది ఇచ్చారు. ఈ షెడ్యూల్ అంతా కూడా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఆగస్ట్ మంత్ ఎండింగ్ కల్లా ఈ రిక్రూట్మెంట్ పూర్తవుతుంది. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక 6 months టైం పీరియడ్లోపే మీరు ఒక మంచి జాబ్ని గెట్ చేసేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక అప్లికేషన్ ఫీజు వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైతే పే చేసేటటువంటి అప్లికేషన్ ఫీజు ఉంటుందో అది నాన్ రీఫండబుల్ అని మెన్షన్ అయితే చేశారు. అప్లై చేసే క్యాండిడేట్స్లో అన్రిజర్వ్డ్, ఎకనామికల్ వీకర్ సెక్షన్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వాళ్ళు 1000 rupees అంటే 1000 రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ లైక్ ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళు అయితే 200 rupees ఆఫ్ సర్వీస్ ఎక్స్పెన్సెస్ అయితే పే చేయాలి. అంటే వాళ్ళు ఈ ఎస్సీ, ఎస్టీ అండ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళు జస్ట్ 200 rupees పే చేస్తేనే అప్లికేషన్ ఫీజు కంప్లీట్ అవుతుంది. సో ఇవైతే ఫీజుకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక ఇప్పుడు నోటిఫికేషన్ మెయిన్ డీటెయిల్స్లోకి వన్స్ మనం వెళ్ళినట్లయితే సో ఓవరాల్లీ ఈ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఏదైతే అసిస్టెంట్ క్యాడర్కి సంబంధించి పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ అయిందో ఈ ఇయర్లో, ఆ నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే డీకోడ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ అయితే ఉంటే తప్పనిసరిగా అప్లై అయితే చేయడానికి ప్రయత్నించండి. లింక్స్ ఏవైతే ఉంటాయో అప్లై చేయడానికి కానీ నోటిఫికేషన్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి కానీ అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేమన్నా మీకు అర్థం కాకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్స్ని నేను క్లారిఫై అయితే చేయడం అయితే జరుగుతుంది. నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్, మీరు రెగ్యులర్గా రిలీజ్ అయ్యేటటువంటి మేజర్ నోటిఫికేషన్స్ ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి లేదా ఐబీపీఎస్ లేదా ఇంకా ఏమైనా పెద్ద నోటిఫికేషన్స్ ఎక్కువ వేకెన్సీస్ ఉన్న వాటికి అప్లై అయితే చేద్దాం అని అనుకుంటే ఆ మైండ్ సెట్ని కాస్త పక్కన పెట్టండి. ఇటువంటి చిన్న నోటిఫికేషన్స్ కూడా ట్రై చేయండి. ఇటువంటి చిన్న నోటిఫికేషన్స్కి ట్రై చేసినప్పుడు మీకు లెస్ కాంపిటీషన్తో మంచి జాబ్ గెట్ చేసే ఆపర్చునిటీ ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ అప్లికేషన్ ఫీజు ఉంది, ఇటువంటి చిన్న నోటిఫికేషన్కి ఎందుకు ఎస్ఎస్సీలో అప్లై అయితే చేద్దాం, ఐబీపీఎస్లో అప్లై చేద్దాం, ఆర్ఆర్బీ అప్లై చేద్దాం అని చెప్పి చాలామంది వీటిని అవాయిడ్ చేస్తుంటారు. మీరు వీటిని కాస్త గట్టిగా కాన్సన్ట్రేషన్ ట్రై చేస్తే జాబ్ గెట్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఓవరాల్లీ నా ఎక్స్ప్లెనేషన్ అంటే నా సజెషన్స్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే ఇవి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఫైనల్లీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసి సపోర్ట్ అయితే చేస్తున్నందుకు.